ఎన్నికల బ్యాండ్ల వివరాలు బహిర్గతం చేయాలని ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద సిపిఎం ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ ఎన్నికల బ్యాండ్ల వివరాలు మార్చి 6 నాటికి బహిర్గతం చేయాలని గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు భారత స్టేట్ బ్యాంకు ఆదేశించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల బ్యాండ్లు విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. మోదీ ప్రభుత్వం 2019 నుండి ఈ ఎన్నికల బ్యాండ్లు విధానం తెచ్చింది. ఏ రాజకీయ పార్టీకి ఎంత విలువ కలిగిన బ్యాండ్లు ఇచ్చారో వివరాలు తెలియజేయమని అడిగితే మోదీకి భయపడి ఎస్బీఐ ఉన్నత న్యాయ వ్యవస్థ ఆదేశాలను ధిక్కరించడం అన్యాయం. ఎన్నికల బాండ్ల విషయమై ఎస్బీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి, ఏకపక్షమైనవి, రాజకీయ పార్టీల తాలూకు అవినీతిని చట్టబద్ధం చేసేవి కాబట్టి ఈ బాండ్ రద్దు చేస్తున్నాం, ఈ పథకాన్ని రద్దు చేస్తున్నాం ప్రకటించింది. అంతేకాకుండా ఎస్బీఐ మార్చి 6వ తేదీ లోపున మొత్తం ఈ ఎన్నికల బాండ్ల వివరాలు, ఈ బాండ్లు ఎవరు కొన్నారు, ఏ పార్టీ సేకరించింది, ఈ బాండ్ల విలువంత అన్న వివరాలని సంపూర్ణంగా ఎలక్షన్ కమిషనర్కి అందించాలని చెప్పని ఈ నెల 6వ తేదీ గడువు విధించింది. ఈసీ ఈ వివరాలని 13వ తేదీన ప్రజల ముందు బహిర్గతం చేయాలని చెప్పని ఈసీని ఆదేశించింది. కానీ ఎస్బీఐ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం తాలూకు ఆదేశాలు ధిక్కరించి ఉల్లంఘించి ఇంతవరకు వివరాలు బయటపడలేదు. పైపెచ్చు వచ్చే నెల జూన్ నెల 20వ తేదీ వరకు గడువు కోరింది. ఇంతకన్నా దుర్మార్గం కాదు. అంటే ఏప్రిల్ మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత వివరాలు బయటపడతానని చెప్పింది. దీని ఉద్దేశం ఇప్పటికే ఈ ఎన్నికల బాండ్లు దాదాపు సింహభాగం 90% పైన 6,565 కోట్ల రూపాయలని బీజేపీ సేకరించింది. ఈ బీజేపీకి కార్పొరేట్లకి లింక్ ఉందని చెప్పినది దేశం కోడైకి వస్తుంది. కాబట్టి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కార్పొరేట్లు సంపన్నులు ఈరోజు బీజేపీకి ఎన్నికల బాండ్ రూపంలో 1000 కోట్ల కట్టబెట్టారు. ఆ వివరాలు బయటపడతాయి, వీళ్ళు కన్నుల దొంగలు దొరుకుతారు అనేటువంటి ఒక ఆందోళనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బాండ్లు ప్రకటించకుండా ఆపే కార్యక్రమం చేస్తుందని చెప్పని ఈరోజు మాత్రం అభియోగం. ఇప్పటికైనా సరే ఎస్బీఐ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి తక్షణమే ఎన్నికల బాండ్ విడుదల చేయాలని చెప్పని, బహిర్గతం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మోడీ గారు చెప్తున్నారు డిజిటల్ ఇండియా అని చెప్పని, ఎస్బీఐ చెప్తుంది దాదాపు 22,000 బాండ్లు మేము లిఖితపూర్వకంగా రాశాం, మేము ఆ లెక్కేందుకు కూడా టైం కావాలని చెప్పని. మోడీ గారు డిజిటల్ ఇండియా అంటున్నాడు, ఈయన చట్టాలు రాశామని చెప్పి ఎస్బీఐ అంటారు. మరి చట్టాలు మీరు రాసిందైనా సరే మీరు లెక్కడం కోసం 21 రోజులు చాలదా? రోజుకు 1000 లెక్క పెట్టారా మీరు? ఇది కావాలని కేంద్రంలో పెద్దలు ఎస్బీఐ చైర్మన్ ఆడుతున్న నాటకం, ఇది కావాలని తొక్కిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అందుకని సిపిఎం పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐ నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలిపించే దానిలో భాగంగానే విశాఖపట్నం ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ముందు ఈరోజు మేము ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఈ ఎన్నికల బాండ్ పూర్తిగా వ్యతిరేకం. ఇతరులు తీసుకోకూడదు, సిపిఎం పార్టీ తీసుకోదు. ఇది మా విధానం. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. ఎన్నికల్లో బాండ్లు ఉపయోగించుకునే డబ్బుల్లో ఉపయోగించని ఎన్నికలు తొత్తర చేసి ప్రజాస్వామ్యం కూలి చేస్తున్న పరిస్థితి భారతదేశంలో చూస్తున్నాం. ఆ పరిస్థితి పోవాలి. ఎన్నికలు అవినీతి రహితంగా జరగాలని చెప్పి సిపిఎం పార్టీ విధానం. అది జరగాలంటే ఎన్నికల బాండ్ పూర్తిగా రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ బాండ్లని బహిర్గతం చేయనటువంటి చైర్మన్ మీద చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు చేపట్టి వెంటనే దోషులు శిక్షించాలి. బాండ్లు వెంటనే ప్రకటించే చర్యలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.